Earhook Private Limited presents Rajababu Kathalu, Episode 1, Allari. Written by Satyavolu Kiran Kumar. Narrated by Bhavani. అల్లరి. ఆదివారం కావడంతో కాస్త ఎక్కువసేపు నిద్రపోదామనుకునే రాజబాబు ఆశల మీద నీళ్లు జల్లింది సుకుమారి. వాట్సాప్ మెసేజ్ వచ్చినట్టు ఫోన్ సౌండ్ చేయడంతో నిద్రకళ్లతోనే ఫోన్ తీసుకున్నాడు. ఈరోజు పనికి రావడం లేదు అయ్యగారు అని మెసేజ్ చేసింది సుకుమారి. ఎందుకు రావడం లేదు? రిప్లై ఇచ్చాడు రాజబాబు. మా ఊరికి పోతున్నాను సమాధానం ఇచ్చింది సుకుమారి. సడన్ గా చెప్తే ఎలా? తిరిగి మెసేజ్ చేశాడు రాజబాబు. ఏ ఆదివారం మీకే సెలవు ఉండాలా, మేం తీసుకోకూడదా అని మెసేజ్ పెట్టింది సుకుమారి. అలా కాదు సుకుమారి, ముందే చెప్తే నైట్ మేము బయట ఆర్డర్ పెట్టుకుని తినేసేవాళ్ళం కదా, ఇప్పుడు అంట్లన్నీ ఎవరు తోముతారు అని పంపాడు రాజబాబు. నాకు తెలీదు, మీ ఆవిడ్ని తోముకోమని చెప్పండి, బొత్తిగా కాఫీ పెట్టడం కూడా రాదు అని రిప్లై ఇచ్చింది సుకుమారి. రాజబాబు రిప్లై చేసేలోపు రాజబాబు భార్య రమణి కాఫీ పట్టుకొని గదిలోకొచ్చి పొద్దున్నే ఎవరితో చాట్ చేస్తున్నారు అని అడిగింది. సుకుమారితో, ఈరోజు పనికి రాదంట అని చెప్పాడు రాజబాబు. దొంగ మొహంది, ఈ వారంలో ఇది 3వ మానేయడం, అయినా దాంతో చాటింగ్ ఏంటి అని అడిగింది రమణి. అదే ఎందుకు రావడం లేదో అడుగుతున్నాను, ఊరెళ్తోందట అని చెప్పాడు రాజబాబు. అన్నీ అబద్ధాలే, బద్ధకం దానికి, ముందు కాఫీ తాగండి అని కాఫీ గ్లాస్ అందించింది రమణి. గ్లాస్ అందుకొని నువ్వెందుకు శ్రమ పడతావు, నేను కాఫీ పెడతాను కదా అన్నాడు రాజబాబు. హౌ క్యూట్ అంటూ నవ్వుతూ ఎదురుగా కూర్చుని ఏది ఏం మెసేజ్ చేసిందో చూస్తానివ్వండి అంది రమణి ఫోన్ అడుగుతూ. నేను చెప్పాను కదా, అంతే, ఇంకేం లేదు అన్నాడు రాజబాబు కషాయం లాంటి కాఫీని మింగుతూ. ఏం దాస్తున్నారు అడిగింది రమణి. అబ్బా ఏం లేదు అన్నాడు రాజబాబు. అదిగో ఏదో దాస్తున్నారు, పని మనిషిని పెట్టినప్పుడే అనుకున్నాను, డబ్బుల బేరం ఆడలేదు, పైగా ఫోన్ నంబర్ ఉందా అని అడిగి మరీ తీసుకున్నారు అనుమానంగా చూస్తూ అంది రమణి. అయ్యో తీసుకోమని నువ్వేగా చెప్పావు అమాయకంగా అన్నాడు రాజబాబు. చాట్ చేయమని నేను చెప్పలేదు అంది రమణి. తను రానని మెసేజ్ చేస్తే ఎందుకని అడుగుతున్నాను అంతే అన్నాడు రాజబాబు. అలాంటప్పుడు ఫోన్ చూపించడానికి ఏంటి నొప్పి గట్టిగా అడిగింది రమణి. అమ్మా నొప్పేమీ లేదు అన్నాడు రాజబాబు. మరి చూపించండి అని ఫోన్ లాక్కుంది రమణి. సుకుమారి పంపిన లాస్ట్ మెసేజ్ చదివి కళ్ళు పెద్దవి చేసింది. నాకు కాఫీ పెట్టడం కూడా రాదా కళ్ళెర చేస్తూ అడిగింది రమణి. లేదు బాగా పెడతావు, నేను తాగుతున్నాను కదా మొహమాటంగా అన్నాడు రాజబాబు. ఓహో, నా కాఫీ బాగోదు కనుకే మీరు పెడతాను అన్నారా కోపంగా అడిగింది రమణి. కాదు తడబడుతూ అన్నాడు రాజబాబు. చూడండి నమ్మకంగా చెప్పలేకపోతున్నారు రాజబాబు కళ్ళలోకి చూస్తూ అంది రమణి. లేదు రమణి, నన్ను నమ్ము, నీ కాఫీ సుకుమారికి నచ్చలేదేమో అంతే సింపుల్గా అన్నాడు రాజబాబు. దానికి నచ్చకపోతే ఆ విషయం మీకెందుకు చెప్పాలి, మీ మీదెందుకు జాలి చూపించాలి సూటిగా అడిగింది రమణి. ఏదేదో ఊహించుకోకు విసుగ్గా అన్నాడు రాజబాబు. నేనేమీ ఊహించుకోవడం లేదు, అయినా సుకుమారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు గదమాయించింది రమణి. నేనెక్కడ సపోర్ట్ చేశానే, ఏదేదో ఊహించుకోకు అన్నాను కాస్త చిరాగ్గా అన్నాడు రాజబాబు. అయినా కాఫీ పెట్టడం కూడా రానిదాన్ని ఇంకా అంట్లేం తోముతాను, మీరే తోమండి అంది రమణి. నేనా ఆశ్చర్యంగా అన్నాడు రాజబాబు. అవును తోమండి, పొద్దున్నే నన్ను హర్ట్ చేశారు, మీరు అంట్లు తోముతున్న ఫోటో తీసి సుకుమారికి వాట్సాప్ చేస్తాను అంది రమణి. ఎందుకు అడిగాడు రాజబాబు. నా ఇష్టం మొండిగా అంది రమణి. చెప్పినట్టుగానే గిన్నెలు తోముతున్న రాజబాబు ఫోటోని సుకుమారికి షేర్ చేసింది. అలాగే వాట్సాప్ స్టేటస్లో కూడా ఫోటో పెట్టి మా ఆవిడకి సాయం చేస్తూ అని పెట్టింది రమణి. అన్నీ కడిగేసి సోఫాలో కూలబడ్డాడు. ఫోన్ తీసుకుని చూసేసరికి కాంటాక్ట్స్లో సగం మంది స్టేటస్కి రిప్లై ఇచ్చారు. ఆఫీస్ మేనేజర్తో సహా అందరూ రాజబాబు స్టేటస్కి రెస్పాండ్ అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ రియాక్షన్స్ ఇలా ఉన్నాయి.
వెరీ క్యూట్ హస్బెండ్. నిజం చెప్పు, మీ ఆవిడతో గొడవ పడ్డావు కదా? అప్పుడే మొదలైందా? వెల్కమ్ టు ది క్లబ్. ఫోటో తీసింది మీ ఆవిడే కదా? సో పిటీ ఆఫ్ యూ. మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది, నెమ్మదిగా అలవాటైపోతుంది. నీ స్టేటస్ చూపించి మా ఆవిడ కూడా నా చేత గిన్నెలు తోమించిందిరా దరిద్రుడా. అన్నీ చూసిన రాజబాబు నాకెప్పుడూ మెసేజ్ చేయని వెధవ కూడా నా స్టేటస్కి రిప్లై ఇచ్చాడు అన్నాడు రమణితో. ఇంతకీ సుకుమారి రిప్లై ఏంటి అని అడిగింది రమణి. నో రిప్లై అన్నాడు రాజబాబు. సూటిగా చూసింది రమణి. కావాలంటూ చూసుకో. ఫోన్ అందివ్వబోయాడు రాజబాబు. అక్కర్లేదు అంది రమణి. నిజానికి సుకుమారి రిప్లై ఇచ్చింది. అయ్యో అయ్యగారు, మీ చేత పని చేయిస్తున్నారా? నేను రేపొచ్చి తోముతాను, వదిలేయండి అని సాడ్ సింబల్స్ పెట్టి రిప్లై ఇచ్చింది. ఏదో తెలియని మొండి ధైర్యంతో ఫోన్ చూసుకో అన్నాడు. కానీ ఆ సమయంలో గుండె నిమిషానికి 108 సార్లు కొట్టుకుందని ఒక్క రాజబాబుకే తెలుసు. రమణిగాని ఆ రిప్లై చూసుంటే పని మనిషిని పూర్తిగా మాన్పించేసి ఇంట్లో అన్ని పనులు తన చేతే చేయించేది. ఇది ఇలా కాదని చాట్ హిస్టరీ అంతా డిలీట్ చేసేసి సుకుమారి నంబర్ని బ్లాక్ చేసేశాడు. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిందని ఆ రోజు హాయిగా పడుకున్నాడు రాజబాబు. పొద్దున్నే అసలు ప్రాబ్లం సుకుమారి రూపంలో వచ్చింది. సుకుమారి ఇంటి పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో చీర చెంగుతో కళ్ళొత్తుకుంటోంది. హాల్లోకి వచ్చి కూర్చుని పేపర్ తిరిగేస్తుండగా సుకుమారి హాల్లో తుడుస్తూ రాజబాబును చూసి బేర్మని ఏడ్చింది. అంత గట్టిగా ఏడ్చేసరికి రాజబాబు బేజారైపోయాడు. వంటింట్లో ఉన్న రమణి పరిగెత్తుకుని హాల్లోకి వచ్చింది. భార్యను చూసి, బాబోయ్ నాకేం తెలీదు అన్నాడు రాజబాబు. ఎందుకేడుస్తున్నావే అడిగింది రమణి. ఏం లేదమ్మగారు అంది సుకుమారి ముక్కు చీదుకుంటూ. మరెందుకా ఏడుపు అడిగింది రమణి. అయ్యగారు, సారీ అయ్యగారు అంది సుకుమారి కాళ్ల మీద పడుతూ. కుర్చీపైకి కాళ్లు లాక్కుని భార్య వైపు భయంగానూ సుకుమారి వైపు అయోమయంగానూ చూశాడు రాజబాబు. సుకుమారి అలానే సాష్టాంగంలోనే ఉండి, నిన్న నేను మానేయడం వల్లే కదండి అమ్మగారు మీ చేత అంట్లు తోమించారు. ఇంకెప్పుడు పని మానేనండి. అమ్మగారి కోసం కాకపోయినా మీకోసమైనా ఓ పూటొచ్చి పని చేసుకుపోతానండి. కాలనీలో అంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారండి అయ్యగారు. మీ పరువు నేను మానేయడం వల్లే పోయిందనే గిల్టీ నాకుందండి. నేను మానేస్తాను అంటే కోప్పడింది మీరొక్కరే అండి. పండుగలకు చీర పెడతారు, దసరాకు మామూలు ఇస్తారు. మీరు నాకు దేవుడు బాబుగారు. పని చేయకపోతే మందలించండి, పనికి రాకపోతే తిట్టండి, అంతేగాని నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసి నన్ను అవాయిడ్ చేయకండి బాబుగారు అంది. ఇంత స్పీచ్ వాట్సాప్లో బ్లాక్ చేశానా? అయ్యో, ఇది ఎక్కడి వరకు పోతుందో అనుకుని భార్య వైపు చూశాడు రాజబాబు. రమణి గుడ్లు అప్పటికే బయటకు పొడుచుకునొచ్చాయి. కాసేపుంటే ఊడి పడిపోయేలా ఉన్నాయి. సుకుమారి సాష్టాంగంలోంచి లేచి రమణి వైపు చూసి, చూడండి అమ్మగారు, ఈయనలాంటోడు మీ ఇంటి ఆయన అవడం మీ అదృష్టం. ఆయన మీరు ఇలా చిత్రహింసలకు గురి చేయడం ఏం బాలేదు. మీకు ఆయన విలువ తెలియడం లేదు. నాకు బోర్ కొట్టినప్పుడల్లా నేను మెసేజ్ చేస్తే ఆయన రిప్లై ఇస్తారు. అమ్మలక్కల కబుర్లన్నీ చెప్తారు, అయ్యన్నల కబుర్లు కూడా అంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు రాజబాబు భయపడిపోతూ. రాజబాబును పట్టించుకోకుండా, మీరు ఉండండి అయ్యగారు, మీ మంచితనం చేతగాంతనం అయిపోతుంది. అమ్మగారికి మీ విలువ చెప్పేవాళ్ళు లేక ఇలా మీ చేత పనులు చేయిస్తున్నారు అని రమణి వైపు తిరిగి, అయ్యగారిని కష్టపెట్టకండి అమ్మా, పాపం అమాయకుడు అంది సుకుమారి. నా మొగుడికి నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావేంటి అంది రమణి ఇరిటేట్ అవుతూ. ఇదెక్కడి గోల్రా బాబు అనుకున్నాడు రాజబాబు. నా ముందు మిమ్మల్ని పొగుడుతుందేంటి అంది రమణి రాజబాబు వైపు గుర్రుమని చూస్తూ. అదేదో పిచ్చిగా మాట్లాడుతోంది, పట్టించుకోకు అన్నాడు రాజబాబు. నేనేమి పిచ్చిగా మాట్లాడడం లేదు అంది సుకుమారి. సుక్కు అని అరిచాడు కోపంగా. సుకుమారి సైలెంట్ అయిపోయింది. సుక్క, ముద్దు పేర్లు కూడా పెట్టుకొని పిలుచుకుంటున్నారా అని అడిగింది రమణి ఆవేశంగా. అదేదో ఫ్లోలో వచ్చేసింది రమణి అన్నాడు రాజబాబు. వస్తుంది, మీరు అరవడం అది మౌనం వహించడం బానే కంట్రోల్లో పెట్టారు అంది రమణి. చెత్తగా మాట్లాడకు అన్నాడు రాజబాబు. నన్ను అనండి పడతాను, అయ్యగారినేమనకండి అంది సుకుమారి.
నువ్వెక్కడ దొరికావే నాకు? సుకుమారిని చూస్తూ పళ్ళు పిండుకున్నాడు రాజబాబు. లేకపోతే నా అన్నలాంటి మిమ్మల్ని అంటే నా కోపం రాదా అయ్యగారు? అంది సుకుమారి. సుకుమారన్న ఆ మాటకు రమణి మనసు శాంతపడింది. ఈ డైలాగ్ ముందే చెప్పేసుంటే ఎంత గొడవయ్యేది కాదు కదా అన్నాడు రాజబాబు. అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం. మర్నాడు లేచి చూసేసరికి మరో పని మనిషి వచ్చింది. అమ్మయ్యా, రమణి మంచి నిర్ణయం తీసుకుందని ఊరట పొంది, దేవుడా ఇలాంటి అల్లరి మళ్లీ నా జీవితంలో జరగకుండా చూడు అని దండం పెట్టుకున్నాడు రాజబాబు. Production copyright 2022 by Earhook Private Limited.